Hey guys, good morning, good afternoon, and good evening. ఈరోజు డే 35 పార్ట్ 2 యాంగ్లర్లో పైప్స్ గురించి తెలుసుకుందాం. పైప్స్ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా, ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా. సో పైప్స్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డేట్ ఎన్ని విధాలుగా కావాలి, నాకు చాలా విధాలుగా కావాలనుకో, అన్ని విధాలుగా నేను డేటాబేస్లో స్టోర్ చేయగలుగుతాను? దట్ ఈస్ నాట్ పాసిబుల్. గాట్ ఇట్? అగైన్ నాకు అప్పర్ కేసులు కావాలి, లోవర్ కేసు కావాలి, ఎలా అయినా కావాలి. నేను రాసే పేరు నేను అన్ని విధాలుగా డేటాబేస్లో స్టోర్ చేసుకోగలుగుతాను? దట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ వేర్ పైప్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, ఐ విల్ క్రియేట్ ఎ న్యూ. ఓకే, సో ఇప్పుడు నాకు డేట్ ఉంది. డేట్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు డేట్ ఇలా ఉంది, 23/4/2026 ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దీన్ని న్యూమరికల్ డేట్ అనుకుందాం. ఇది న్యూమరికల్ డేట్. ఓకే, నెక్స్ట్ నాకు ఎలా కావాలంటే షార్ట్ డేట్ కావాలి. షార్ట్ డేట్ అంటే 23 జూన్ 2026. ఇది షార్ట్ డేట్ కావాలి. అంటే షార్ట్‌గా ఉండాలి, స్వీట్‌గా. అంటే ఏప్రిల్, జూన్ కాదు, బట్ చెప్తున్నా ఇక్కడ. సరే, జూన్ అంటే 6 పెట్టేసుకోండి. నాకు మీడియం డేట్ కావాలి, 23 జూన్ 2026. అంటే నాకు ఈ మంత్ అనేది ఫుల్ రావాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? తర్వాత నాకు ఇది మీడియం డేట్, ఇది షార్ట్ డేట్ అనుకుంటే, లాంగ్ డేట్ కావాలి ఇంకొకటి, 23 జూన్ 2026 12 PM. ఫుల్ డేట్ ఇట్లా కావాలి. ఓకే, ఫుల్ డేట్ గాని ఏదో ఒకటి. గాట్ ఇట్? నాకు ఇన్ని విధాలుగా ఇంకోటి న్యూమరికల్ డేట్‌లో నాకు ఇలా ఉంటది. ఏది? ఇలా ఉండి 12:0 PM ఐఎస్‌టీ ఇలా ఉంటది. ఇది న్యూమరికల్ డేట్ అనుకో. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో 12 PM అయితే, అదే ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో 12 AM అయితే 000 వస్తది కదా! షార్ట్ డేట్, మీడియం డేట్, ఫుల్ డేట్. నాకు ఇలా మల్టిపుల్ కన్వర్షన్స్ కావాలి. ఇదొకటి. అంటే ఇది డేట్స్‌కొస్తే నాకు ఇన్ని విధాలుగా కావాలి డేట్స్. ఓకే, అగైన్ నేను రాసే పేరు ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ రెడ్డి అయితే, నాకు కొన్ని దగ్గరలో ఎలా కావాలి, ఫస్ట్ లెటర్ ఓన్లీ క్యాపిటల్ ఉండాలి. అంటే దీన్ని క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. అంటే ఫస్ట్ లెటర్‌లో ఉన్న ప్రెజెంట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటది. అర్థమైంది కదా! నెక్స్ట్ నాకు ఇలా ఎలాగో ఉంది. ఇలా ఎలానో ఉంది. దాన్ని కూడా నేను క్యాపిటలైజ్ చేయొచ్చు కదా! లేదంటే దాన్ని లోవర్ కేస్‌లోకి చేంజ్ చేయొచ్చు కదా! ఇది మళ్ళా లోవర్ కేస్ అవుతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దాని తర్వాత నాకు ఫుల్ ఉంది. బట్ దీన్ని నేను క్యాపిటల్‌గా ఉండొచ్చు. క్యాపిటలైజ్‌గా పెట్టొచ్చు. ఎలా అయినా నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, కన్వర్షన్స్ టు ఎనీ టైప్. గాట్ ఇట్? నేను ఎలా అయినా చేసుకోవచ్చు. అప్పర్ కేస్, లోవర్ కేస్ ఎలా అయినా. సో, నేను ఇన్ని వాల్యూస్ నేను డేటాబేస్‌లో స్టోర్ చేసుకోగలుగుతానా? ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్. నేనిప్పుడు ఇది స్టోర్ చేసి, అప్పర్ కేస్‌లో స్టోర్ చేసి, లోవర్ కేస్‌లో స్టోర్ చేసి చేయాల్సిన అవసరం లేదు. నాకు నార్మల్ వాల్యూ ఉంటే దాన్ని నేను టైప్ కన్వర్షన్స్ యూజింగ్ పైప్స్ ఐ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ హౌ ఇట్ లుక్ లైక్. అది ఎలా ఉండాలి అనేది నేను ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటా. అదొక ఎగ్జాంపుల్ అయితే, నువ్వు దుబాయ్‌లో ఉన్నావు ప్రెజెంట్. లేదంటే నువ్వు కోవెట్‌లో ఉన్నావు. సో, ఫైనల్‌గా ఆ కోవెట్‌కి సంబంధించిన కరెన్సీ టైపు, కరెన్సీ కోవిడ్ దినార్‌లు $114 అనుకో. తర్వాత, డాలర్ అనుకో. డాలర్ $99 అనుకో. $89 అనుకో. గాట్ ఇట్? పైగా చైనా యాన్స్‌లో $67 అనుకో. $40 అనుకో. అట్లా ఇండియన్ రూపీ కువైట్ ఇలా అనుకో. 1 ఐఎన్ఆర్ టు డాలర్ ఇట్లా అనుకుంటే, సో, ఇండియన్ రూపీ వాల్యూ ఒకటే. కానీ వేరే దేశాల్లో వాళ్ళ కరెన్సీకి తగినట్టు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. గాట్ ఇట్? ఇదంతా ట్రాన్స్‌ఫార్మింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ వితౌట్ యూజింగ్ డేటాబేస్. అంటే ఇప్పుడు నేను డేటాబేస్‌లో స్టోర్ చేయాలంటే ఎవ్రీ టైము 1 ఐఎన్ఆర్ ఉంది, 1 కోవెట్ వాల్యూ. ఆ 2 వాల్యూసే ఉంటాయి. కానీ కన్వర్షన్స్ మనం చేంజ్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్మేషన్స్. సో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ పైప్స్.
So if you want to transform one form to another form without changing the logic or without storing the default duplicate values, ఇప్పుడు నేను ఐఎన్ఆర్ కి 1 రూపీ ఐఎన్ఆర్ ఇంత అని చెప్పి నేను ప్రతిసారి స్టోర్ చేయాలా? చేయబడలే. కోవెట్ అదే దినార్ వాల్యూ ఒకటి ఉంది, ఐఎన్ఆర్ వాల్యూ ఉంది, డాలర్ వాల్యూ ఉంది. దాని కంపారిజన్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేసుకుంటాం. గాట్ ఇట్. అలా ఈ ఫుల్ డేట్ షార్ట్ డేట్ కూడా మనకు డేట్ వాల్యూ ఉంటే సరిపోద్ది కానీ డేటాబేస్లో దాన్ని ఫుల్ డేట్ షార్ట్ డేట్ మీడియం డేట్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద పైప్స్ అనమాట. గాట్ ఇట్. అంటే ఈ నాలుగిటిని మనం స్టోర్ చేస్తాం. ఒక్క డేటే ఇదే స్టోర్ చేస్తాం యూనివర్సల్గా. ఈ యూనివర్సల్ వాల్యూ స్టోర్ చేస్తాం కానీ ఈ నాలుగిటిని మనం సపరేట్గా స్టోర్ చేయము. ఈ నాలుగిటిని మనం కన్వర్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద పైప్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ మనకి బిల్ట్ ఇన్ పైప్స్ ఉన్నాయి డేట్లు. తర్వాత స్ట్రింగ్ పైప్స్ కూడా బిల్ట్ ఇన్ ఉన్నాయి. కరెన్సీ పైప్ కూడా బిల్ట్ ఇన్ ఉన్నాయి. డెసిమల్ పైప్స్ కూడా బిల్ట్ ఇన్ ఉన్నాయి. మనం కస్టమ్ పైప్స్ ఏం క్రియేట్ చేస్తాం, అసలు కస్టమ్గా మనం ఏం క్రియేట్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. గాట్ ఇట్. ఇప్పుడు దీంట్లో మనకి యాప్ కాంపోనెంట్లో యాప్ హోమ్ తీసేసి ఒక సపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, పైప్స్ కోసం ఒక కాంపోనెంట్ ఎన్జీ జనరేట్ కాంపోనెంట్. 1 సెకండ్. ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ పైప్స్ ట్రాన్స్ఫార్మ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? పైప్స్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశా. ఇట్ క్రియేటెడ్. ఓకే, పైప్ ట్రాన్స్ఫార్మ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను పైప్ ట్రాన్స్ఫార్మ్ ని రెండర్ చేయాలనుకుంటున్నా. ఇదే కదా పైప్ ట్రాన్స్ఫార్మ్ టీఎస్ ల్యాబ్ సెలెక్టర్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్ గా దీన్నే వాడతా. ఇది వర్క్ అవుతుందా లేదా, అసలు అయిందా లేదా చూద్దాం. ఎగ్జిక్యూట్ అయిందా లేదా. పైప్ ట్రాన్స్ఫార్మ్ వర్క్స్ కదా, దట్ ఈస్ ఫైన్ కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు ఒక డేట్ ఉంది పైప్ ట్రాన్స్ఫార్మ్స్ లో. ప్రైవేట్ కదా, పబ్లిక్ వాడదాం. ఎందుకంటే అది HTML లో వాడాలంటే దీంట్లో ఒకటే వాడగలం అంటే ప్రైవేట్. మీరు ప్రైవేట్ పెడితే దీన్ని HTML లో కూడా వాడలేరు. ప్రైవేట్ అంటే ఈ ఫైల్లో మాత్రమే, కాబట్టి మీరు ప్రొటెక్టెడ్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు వాడాలి అంటే డేట్ న్యూ డేట్. యాక్చువల్గా ఈ న్యూ డేట్ అని ఇస్తే నీకు జావా స్క్రిప్ట్లో ఏమొస్తుంది, ఈక్వల్ టు ఇచ్చేస్తా. అది టైప్ ఆఫ్ డేట్ కదా, అంటే దీని డేటా టైప్ ఇది, దీని వాల్యూ న్యూ డేట్. యాక్చువల్గా న్యూ డేట్ ఇస్తే నీకు జావా స్క్రిప్ట్లో ఏమొస్తుంది, జావా స్క్రిప్ట్లో కానీ టైప్ స్క్రిప్ట్ కానీ ఒకసారి చూడు ఎలా వస్తుందో. మనకు అలానే వస్తుంది. మనం ఇందాక డేట్ వాల్యూ చెప్పుకున్నాం కదా, అలానే వస్తుంది. చూడు ఇలా వస్తుంది. దీన్ని మనం స్ట్రింగ్ లో మార్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డేట్ డాట్ టు స్ట్రింగ్ ఇచ్చామనుకో, టు డేట్ స్ట్రింగ్ ఇలా వస్తుంది. టు ఐఎస్ఓ స్ట్రింగ్ అంటే వేరేది వస్తుంది. మళ్ళీ ఐఎస్ఓ అంటే ఐఎస్ఓ స్టాండర్డ్, నేను ఇందాక చెప్పాను కదా, ఇలా వస్తుంది ఐఎస్ఓ స్ట్రింగ్. ఎలా అయినా ఉంటుంది. అంటే డేట్ వాల్యూ ఇస్ సంథింగ్ యు ఆర్ కన్వర్టింగ్ టు వాట్ ఎవర్ యూ వాంట్. ఐఎస్ఓ అంటే ఇండియన్ ఐఎస్ఓ స్టాండర్డ్ అనమాట. ఇది జేసన్ ఇలా కూడా వస్తుంది. సో మనకి డేట్ ఏదో ఉంది, మొత్తానికి డేట్ ఉంది. దీన్ని మనం ఎలా చూపించాలి అనే దాన్ని బట్టి మనం పైప్స్ లో వాడతాం. చూడండి, ఇప్పుడు డేట్ ఇలా ఇచ్చి డబుల్ కర్లీ బ్రేసెస్ లో, బికాస్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కదా మనం ఇప్పుడు వాడేది, ఈ డేట్ ఇచ్చి దీనికి పైప్ సింబల్ ఇచ్చి ఇలా డేట్ షార్ట్ డేట్ ఇస్తాం. 7/7/26 వచ్చిందా షార్ట్ డేట్ మనకి. ఇప్పుడు ఈ షార్ట్ డేట్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం రాసేమో దాని రాయలా. దట్ ఈస్ ఇన్బిల్ట్ డేటా, ఇన్బిల్ట్ డేట్. చూడండి, ఇన్బిల్ట్ పైప్స్ angular.ioలో ప్రీవియస్ గా angular.io, ఇప్పుడు angular.dev. చూడండి ఇక్కడ మీకు డేట్ పైప్స్ చూడండి బై డిఫాల్ట్ గా చూడండి అసింక్ పైప్ కూడా మనం వాడాం దాకా, మళ్ళీ వాడతాం ఇప్పుడు కూడా. చూడు డేట్ పైప్ ఉంది, డేట్ పైప్కి వెళ్ళండి. ఏమేమి ఉన్నాయి డేట్ పైప్స్ లో, మీరు ఫార్మాట్ ఇవ్వచ్చు, లోకల్ చాలా ఇవ్వచ్చు. బట్ నేను బేసిక్ గా చెప్తున్నా మనం ఏమేమి వాడగలుగుతాం అనేది. ఫస్ట్ వచ్చి షార్ట్ ఎలా వస్తుంది, డే మంత్ డే ఇయర్, అంతేనా షార్ట్. ఇప్పుడు మనం షార్ట్ డేట్ ఇచ్చాం. షార్ట్ డేట్ అంటే ఈ మూడే వస్తాయి. ఓకే, డేట్ మంత్ డేట్ ఇయర్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం వాడాం, షార్ట్ డేట్ ఏనా. చూడండి మనం ఏం వాడాము అంటే ఈ ఫార్మాట్ లో వస్తుంది షార్ట్ డేట్. చూడండి ఇదేనా మనం ఇచ్చింది షార్ట్ డేట్. మీడియం డేట్ ఇస్తే మంత్ కి 3 లెటర్స్ వస్తాయి, అంటే జూన్ అంటే JUN వస్తుంది. లాంగ్ డేట్ అంటే 4 అక్షరాలు వస్తాయి. అర్థమైందా. చూడండి ఇప్పుడు మళ్ళీ మార్చండి, మీడియం డేట్ ఎలా వచ్చిందో చూడండి.
JUL జులై. అదే లాంగ్ డేట్ ఇస్తే దీస్ ఆర్ ఇన్‌బిల్ట్ డేట్ పైప్స్. వచ్చిందా జులై అని. నాకు అలా గాదు. నాకు ఇలా గావాలి అంటే ఫుల్ టైమ్ అంటే ఓన్లీ టైమ్ వస్తది. గ్రీన్‌విచ్ మెరిడియం టైమ్ 5:30 అవర్స్ కదా మనది జీఎంటీ. చూడండి +5:30 వచ్చిందా? 11:35:46 వచ్చిందా? అలా గాదు. నాకు ఇలా గావాలి ఫుల్ ఇవ్వాలి. నాకు ఫుల్ ఇస్తే ఎలా ఉంటది? ఫుల్ అంటే మండే ఇదొస్తది. దీని టైమ్ వస్తది. గ్రీన్‌విచ్ మెరిడియన్ టైమ్ మొత్తం వస్తది. 11:35 అది దేంట్లో ఉంది? జీఎంటీ 5:30 అవర్స్‌లో ఉంది. అంటే ఇండియన్ ఏషియా, కలకత్తా 5:30 అవర్సే గదా! యూనివర్సల్ టైమ్‌కి. అదంతా వస్తది. సో, ఇవన్నీ డేట్ పైప్స్ అన్నమాట. అంటే యూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్. గాట్ ఇట్. అదొకటి. నెక్స్ట్ కరెన్సీ పైప్స్ ఉన్నాయి. కరెన్సీ పైప్స్ చూద్దాం. కరెన్సీ పైపు ఒక వాల్యూ ఎంతో ఉంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత. మన దగ్గర ఒక వాల్యూ ఉంది. సో, ఏదో ఒక 2 వాల్యూస్ తీసుకుందాం. ప్రొటెక్టెడ్ అమౌంట్ ఓకే. అమౌంట్ ఈక్వల్ టు 2.3, 2.3 అనుకోండి. 2.3 కాబట్టి అది నంబరే గదా! జస్ట్ ఊరికే మెన్షన్ చేస్తున్నా. సో, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ టు డాలర్ సంథింగ్. అమౌంట్ ఇన్ డాలర్స్. జస్ట్ ఊరికనే మెన్షన్ చేస్తున్నా. దీన్ని డాలర్స్‌లో కన్వర్ట్ చేద్దాం. చూడండి కరెన్సీ పైప్ ఉంది గదా! సో, డైరెక్ట్‌గా ఫస్ట్ మీరు కరెన్సీ అని ఇస్తే డైరెక్ట్‌గా జస్ట్ నార్మల్ కరెన్సీ వస్తది బై డిఫాల్ట్. ఏది అమౌంట్ గదా! డైరెక్ట్‌గా కరెన్సీ అని ప్రింట్ అవుతది డాలర్స్‌లో. అంటే బై డిఫాల్ట్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లు గాని, కంపెనీస్ గాని డాలర్స్ గానే చేస్తాయి. అంటే ఫస్ట్ నుంచి గూడా అమెరికన్ స్టాండర్డ్స్‌లోనే కంప్యూటర్స్ అన్నీ జనరేట్ అయ్యాయి. ఈవెన్ యాస్కీ గూడా అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని ఉంటది. అందువల్ల డాట్ కామ్ డొమైన్స్ అన్నీ అమెరికా బై డిఫాల్ట్ అన్ని డాలర్స్‌లో ట్రేడ్ జరుగుతాయి. కాబట్టి బై డిఫాల్ట్ నువ్వు జస్ట్ కరెన్సీ అని ఇస్తే డాలర్సే వస్తది. నాకలా కాదు కెనడియన్ డాలర్ గావాలంటే మీరేం జేయొచ్చు ఇలా ఇచ్చి CAD అని ఇవ్వచ్చు. కెనడియన్ డాలర్. కెనడియన్ డాలర్ 2.30 గాట్ ఇట్. నాకలా కాదు. నాకు ఇంకేదైనా గావాలి. CLP, INR. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? నాకేది గావాలంటే అది. INR ఉందా లేదా? ఉంది. సో, ఇండియన్ రూపీస్‌లో అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి నీకిక్కడ సింబల్ వస్తుంది చూసారా? ఈ సింబల్ వస్తుంది అంటే అది ట్రాన్స్‌ఫార్మ్ అయిందని అర్థం. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ CAD ఇస్తే కెనడియన్ డాలర్ అని ప్రింట్ అవుతది. అంటే అమౌంట్‌కి ముందు సింబల్ ఎలా ప్రింట్ అవుతుంది అని మీరు చూస్తే దట్ ఈస్ బికాస్ ఆఫ్ పైప్. సో, ఇప్పుడు నేను డేటాబేస్‌కెళ్ళి నాది కెనడా అని చెప్పి CA డాలర్ 2.30 నేను సేవ్ చేయగలుగుతానా? నో. నా వాల్యూ 2.30నే. నేను యూజ్ చేసే కంట్రీని బట్టి నాకు సింబల్ ముందొస్తుంది. అర్థమైందా? నేను యూజ్ చేసే కంట్రీని బట్టి నేను ముందు INR రూపీస్ వస్తుందా? కెనడియన్ డాలర్ వస్తుందా? AUS ఆస్ట్రేలియా అనుకుంటా. AUS వస్తుందా అనేది తెలుస్తది. లేదంటే రాదు గదా! KUW DUB దుబాయా? అంటే AUB అబుదాబి. ఏదో మొత్తానికి ఏదుంటే అది. మనకు తెలీదు. దాన్నట్లా రాయొచ్చేమో అనుకోని రాస్తున్నాం. అర్థమైందా? కెనడియన్ డాలర్. సో, యూ వాంట్ టు ట్రాన్స్‌ఫార్మ్ యూజింగ్ ఇన్‌బిల్ట్. గాట్ ఇట్. దాంట్లో యూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ థిస్ వే. సో, ఇవన్నీ ఇన్‌బిల్ట్ అన్నమాట. గాట్ ఇట్. సో, ఇవన్నీ మీకు రావాలి అంటే కామన్ మాడ్యూల్స్‌లో పైప్స్ అనేదుంటాయి. కామన్ మాడ్యూల్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ చైల్డ్ మాడ్యూల్. చైల్డ్ మాడ్యూల్ కాకపోతే యూ నో నీడ్ ఆఫ్ కామన్ మాడ్యూల్. యూ కెన్ డైరెక్ట్‌లీ యూజ్ ఇట్. గాట్ ఇట్. సో, థీస్ ఆర్ ద బిల్ట్ ఇన్ పైప్. ఇంకా చాలా ఉన్నాయి బిల్ట్ ఇన్ పైప్. డేట్ పైప్ అయిపోయింది. డెసిమల్. డెసిమల్ గూడా ఏందంటే పాయింట్స్ మెన్షన్ జేసుకోవచ్చు. హౌ మెనీ డెసిమల్ పాయింట్స్ షుడ్ బి దేర్. అర్థమైందా? ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉండాలి అని జెప్పి మనం మెన్షన్ జేయొచ్చనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డెసిమల్ పైప్. గాట్ ఇట్. తర్వాత స్ట్రింగ్ పైప్స్ గూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! వి గో అండ్ చెక్ బ్యాక్. స్ట్రింగ్ పైప్. టైటిల్ కేసు, అప్పర్ కేసు. డైరెక్ట్‌గా అప్పర్ కేసు, లోవర్ కేసు. మనం ఇచ్చాం గదా! ఒక నేమ్ ఇచ్చాము. ప్రొటెక్టెడ్ నేమ్. సర్వర్ రెడీ. స్ట్రింగ్ ఈక్వల్ టు వాల్యూ. డేటా టైప్ డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూ ఇవ్వాలి. నేమ్.
నేమ్ అప్పర్ కేస్. ఇది అప్పర్ కేస్ పైప్. టైటిల్ కేస్ ఇవ్వచ్చు. క్యామెల్ కేస్. అప్పర్ కేస్, లోవర్ కేస్ అనుకుంటా. క్యామెల్ కేస్ ఉందో లేదో తెలీదు. బట్ యూ ట్రై టు ఎక్స్‌ప్లోర్ ఇట్. లోవర్ కేస్ ఉంది, అప్పర్ కేస్ ఉంది. 2 ఉన్నాయి. సో, యూ కెన్ యూజ్ ఇట్. అగైన్ ఇంకా ఉన్నాయి డిఫాల్ట్‌గా. ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. పర్సెంటేజ్ కూడా తీసుకురావచ్చు మీరు. నో ప్రాబ్లమ్. అలాగే అసింక్ పైప్ కూడా ఉంది. అసింక్ పైప్ ఏంది చూడండి. నేను ఇందాక ఏం చెప్పాను మీకు. అసింక్ పైప్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఫర్ అబ్జర్వబుల్ ఏపీఐ కాల్‌ని కాల్ చేయాలి. ఇప్పుడు నేను ఏపీఐ కాల్‌ని కాల్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు ఏపీఐని కాల్ చేయాలంటే నేనేం చేయాలి? ఐ విల్ క్రియేట్ ఎ సర్వీస్. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ సర్వీస్. ఓకే. అంటే పైప్ ట్రాన్స్‌ఫార్మ్ సర్వీస్ అని ఒకటి క్రియేట్ చేస్తా. ఎన్‌జీ జనరేట్ డైరెక్ట్‌గా క్రియేట్ చేస్తానులే. ఓకే. pipe dot service dot ts. I will create a service at the rate of injectable. Injectable అని ఇచ్చి I will give provided in root. I will do export class pipe service. క్రియేట్ చేసి కన్‌స్ట్రక్టర్‌లో ప్రైవేట్ హెచ్‌టిటిపి క్లయింట్‌ని యూజ్ చేస్తా. దో దట్ ఐ కెనాట్ డూ ద ఏపీఐ కాల్స్ ఎక్సెప్ట్ హెచ్‌టిటిపి క్లయింట్ వేరియబుల్ లేకపోతే. గెట్ యూజర్స్ ఫేక్ ఏపీఐ. ఓకే. అది టైప్ ఏమొస్తది మనకి? అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ. will do return this dot http dot get. అదేనా? http get ఆపరేషన్ మనం కాల్ చేస్తున్నాం బై డిఫాల్ట్. సో, ఇదే ఒక ఏపీఐ కాల్ అనుకుంటే వి ఆర్ గెట్టింగ్ దిస్. ఇప్పుడు ఈ ఏపీఐ నేను కాల్ చేయాలంటే పైప్ ట్రాన్స్‌ఫార్మ్ క్లాస్‌లో నేను కన్‌స్ట్రక్టర్ ఇచ్చి కన్‌స్ట్రక్టర్‌లో ఐ విల్ యూజ్ ద http క్లయింట్ క్లాస్. http క్లయింట్ కాదు సారీ. ఆల్రెడీ మనము సర్వీస్‌లో http క్లయింట్ వాడి దాన్ని ఏపీఐ కాల్ చేసాం. ఇప్పుడు నేను ఈ పైప్ సర్వీస్‌ని నేను ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి. పైప్ సర్వీస్ నేను ఇంజెక్ట్ చేసుకోగలిగితే ఐ విల్ గెట్ ద పైప్ సర్వీస్. సో, అప్లికేషన్ లోడ్ అవ్వాలంటే ఏది? ఎన్‌జీ ఆన్ ఇనిట్. అంటే ఆన్ ఇనిట్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తే దాని లోపల ఉండే ఎన్‌జీ ఆన్ ఇట్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాన్ని మనం కాల్ దీని లోపల మనం పైప్ సర్వీస్ డాట్ గెట్ ఏపీఐ అని చెప్పి విల్ గెట్. సో, ఇది ఏపీఐ డేటా వచ్చింది. కానీ ఇది రెండర్ అవ్వడానికి మనకి అసింక్ పైప్ హెల్ప్ అవుతది. ప్రొడక్ట్ డేటా అనుకోండి. డేటా టైప్ ఏంది? అబ్జర్వబుల్ ఆఫ్ ఎనీ. అంటే మనకి ఏ డేటా టైప్ తెలీదు కాబట్టి బై డిఫాల్ట్ దానికి వాల్యూ ఇవ్వాలి. మనం ఇవ్వాలి అంటే మనం ప్రస్తుతానికి ఇవ్వలేం. మన దగ్గర డేటా లేదు. అర్థమైందా? లేదు కాబట్టి నాట్ ఇస్తే సప్రెస్ చేస్తది ఆ ఎర్రర్. అంటే డిఫాల్ట్‌గా నువ్వు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు అలా కాదు, నేను డిఫాల్ట్‌గా వాల్యూ ఇవ్వాలనుకో నేను ఇలా ఇవ్వచ్చు. ఆఫ్ మీన్స్ అబ్జర్వబుల్ ఆఫ్ టైప్. అంటే నల్ ఇస్తున్నా. ఆఫ్ ఇట్ విల్ కన్వర్ట్ యాస్ ఎ న్యూ అబ్జర్వబుల్ విత్ నల్ వాల్యూ. ఇది అబ్జర్వబుల్ ఆఫ్ టైప్ అని అంటే మీరు డైరెక్ట్‌గా నల్ ఇవ్వడానికి లేదు. దట్ ఈస్ నో ఛాన్స్. ఇట్ షుడ్ బి అబ్జర్వబుల్ ఆఫ్ నల్. అర్థమైందా? ఇట్ షుడ్ బి అబ్జర్వబుల్ ఆఫ్ నల్. కానీ మీరు డైరెక్ట్‌గా డేటా టైప్ డిక్లేర్ చేయకూడదు. దాన్ని అబ్జర్వబుల్‌గా కన్వర్ట్ చేసే టైప్ ఆఫ్. ఆఫ్ ఆపరేటర్ డైరెక్ట్‌లీ గివెన్ ఆ వాల్యూ వచ్చి అబ్జర్వబుల్ నల్ లాగా సిమ్యులేట్ చేస్తది. ఓకే. ఇప్పుడు మీరు దీన్ని వాడొచ్చు. యాక్చువల్‌గా అబ్జర్వబుల్స్‌కి మనం ఇలా డాలర్ సింబల్ పెడతాం. సో దట్ గుర్తుగా ఉంటది. ఇట్స్ ఎ స్టాండర్డ్ టైప్ అన్నమాట. సో, ఇప్పుడు దీనికి మనం డైరెక్ట్‌గా డిక్లేర్ చేయొచ్చు. థిస్ డాట్ డేటా ఈక్వల్ టు థిస్. అంటే మనకొచ్చిన ఏపీఐ కాల్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అబ్జర్వబుల్ ఆఫ్ టైప్ దీనిలో స్టోర్ అవుద్ది. సో, దాన్ని మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలి అంటే యూ కెన్ ఇలా ఇస్తున్నా. ఓకే. యూజర్స్ గదా అది. డైరెక్ట్‌గా మీరు యాక్సెస్ చేయాలి అంటే అది జేసన్ గదా! అది జేసన్. అది లూప్‌లో వస్తది. అది జేసన్ గదబ్బా! ఇట్ విల్ బి ఇన్ లూప్. మనం ఏం చేద్దామంటే ఎన్‌జీ ఫర్ లెట్ యూజర్ ఆఫ్ డేటా డాలర్. దీనికి మనం అసింక్ అని ఇస్తే మాత్రమే మనకు డేటా వస్తది. యూజర్ డాట్ నేమ్ డాట్ ఫస్ట్ నేమ్ ఇస్తున్నా. ఓకే. మనకుంది కాబట్టి ఫస్ట్ నేమ్. ఇప్పుడు
అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. గాట్ ఇట్. ఫస్ట్ నేమ్స్ అన్ని రెండర్ అయ్యాయి చూడండి. గాట్ ఇట్. జస్ట్ ఊరికే. సో మీరు చూస్తే 10 యూజర్స్ ఇక్కడ 10 యూజర్స్ యొక్క ఫస్ట్ నేమ్స్ అన్ని రెండర్ అయ్యాయి. సో ఇప్పుడు అసింక్ పైప్ విల్ ఆటోమేటికల్లీ హెల్ప్ అస్ టు సబ్స్క్రైబ్ ద ఏపీఐ కాల్. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు సార్ ఓకే. నేనిక్కడ ఫస్ట్ నేమ్ మాత్రమే రెండర్ చేస్తున్నా. నేను యూజర్ మొత్తాన్ని రెండర్ చేయాలంటే ఆబ్జెక్ట్‌గా వస్తుంది. అది యూజర్ అంటే ఏంది? అది జేసన్ గదా! జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ గదా! మీకు తెలుసు అది యూజర్ ఆబ్జెక్ట్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అని. ఇప్పుడేంటిది? ఇదేం సర్వీస్ ఇది? మర్చిపోయానే. పైప్ ట్రాన్స్‌ఫార్మ్ సర్వీస్. చూడండి. రిఫ్రెష్ థిస్. సో వచ్చిన డేటా ఆబ్జెక్ట్‌లోనే ఉంది. ఎందుకు ఆబ్జెక్ట్‌లో ఉందంటే, ఈ ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్. నెట్వర్క్‌లోకెళ్ళి ప్రివ్యూ. చూడండి. ఇక్కడ ప్రతిది ఈస్ ఎన్ ఆబ్జెక్ట్. డైరెక్ట్‌గా మీరు ఆబ్జెక్ట్‌ని హెచ్‌టీఎంఎల్‌లో ప్రింట్ చేయలేరు. కన్సోల్‌లో ప్రింట్ చేయగలుగుతారు. హెచ్‌టీఎంఎల్‌లో ప్రింట్ చేయగలుగుతారా? ఆబ్జెక్ట్‌ని చేయలేరు. వాల్యూస్‌నే ప్రింట్ చేయగలుగుతారు. డేటా బైండింగ్ అందుకే కదా ఉంది. దాన్ని చేయాలంటే యూజర్ ఆబ్జెక్ట్ జేసన్‌గా మీరు ప్రింట్ చేయాలంటే జేసన్ పైప్ మీరు వాడొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ జేసన్. మనం ఏం చేస్తాం డైరెక్ట్‌గా జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ యూజర్ ఇలా ఇస్తామా? అలా ఇవ్వడం కాదు. అది ఎలా ఇవ్వచ్చు. కానీ ఇది టైప్ స్క్రిప్ట్ కాదు. ఏది హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్‌లో మీరు డైరెక్ట్‌గా జేసన్ డాట్ స్ట్రింగిఫై ఇచ్చే బదులు అర్థమైందా? డైరెక్ట్‌గా జేసన్ డాట్ స్ట్రింగిఫై ఇచ్చే బదులు ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్. యాంగులర్ వేలో యూజ్ చేస్తే డైరెక్ట్‌గా జేసన్ పైప్ వాడండి. దట్ ఈస్ ద హెల్ప్‌ఫుల్ గదా! యాంగులర్‌లో డైరెక్ట్‌గా జేసన్ ఉంది. దట్ ఈస్ ద జేసన్ పైప్. మీరేదైనా ఒక జేసన్ ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్ డైరెక్ట్‌గా జేసన్ పైప్ యూజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ పని చేయదు లేదంటే. గాట్ ఇట్. దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ జేసన్ పైప్. గాట్ ఇట్. నాకిప్పుడు ఇవన్నీ గాదు. నేను ఒక కొత్త పైప్ నేను ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ కస్టమ్ పైప్. దెన్ వాట్ టు డూ? సింపుల్. నార్మల్ ఇక్కడే నేను పైప్ క్రియేట్ చేస్తా చూడండి. పైప్ డెసిమల్ డాట్ టీఎస్ అని ఇస్తా. ఐ హావ్ @పైప్ డెకరేటర్. దానికి అన్నోటేషన్ మళ్ళీ ఉంది. దానికి ఒక నేమ్ ఉంది. ఏమిస్తానంటే ఎక్స్‌పోనెన్షియల్ పైప్ అని ఇస్తా. ఎక్స్‌పోనెన్షియల్. దానికి ప్యూరా, ఇంప్యూరా అని చెప్పి ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలి. అది అర్థమవుద్ది మీకు. ఇప్పుడు నౌ ఐ యామ్ ట్రైయింగ్ ఫర్ ప్యూర్ పైప్. ఐ విల్ డు ఎక్స్‌పోర్ట్ క్లాస్ ఎక్స్‌పోనెన్షియల్ పైప్. ఇప్పుడు ఇంతవరకు కామనే. సర్వీసు మనం ఇలానే రాస్తాము. కాంపోనెంట్‌కి క్లాస్ అనే రాస్తాం. కానీ దీనికి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ పైప్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటర్‌ఫేస్. పైప్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటర్ ఇన్ఫ ఇన్ పైప్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటర్‌ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తే దాని లోపల ట్రాన్స్‌ఫార్మ్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది పైప్ అవుతది. దానికి కావాల్సింది వాల్యూ ఎనీ. ఓకే. దానికి ఇంకేదైనా పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా. ఉంటే ఉన్నట్టు లేదంటే లేనట్టు. ఓకే. గాట్ ఇట్. చూడండి. ఆర్గ్యుమెంట్స్ ఇయన్నీ. అంటే ఇదే డేటా టైప్ మీరు వాడండి. ఇక్కడ ఇలానే మెన్షన్ చేసి వాడండి. ఓకే. లేదంటే ప్రాబ్లమాటిక్. అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఉన్నట్టు లేదంటే లేనట్టు. అంటే మీరు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని. ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంప్టీ ఉంటది. ఇస్తే తీసుకుంటది లేదంటే తీసుకోదు గదా! ఆర్గ్యుమెంట్స్ మీన్స్ యూ కెన్ గివ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తుంది. ఆర్స్ అంటే ఏంది? రెస్ట్ ఆపరేటర్ గదా! రెస్ట్ ఆపరేటర్ విల్ టేక్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యాస్ ఎన్ అరే. మీకు తెలుసు ఆ విషయం. ఎనీ ఆర్గ్యుమెంట్స్ నువ్వేమైనా ఇస్తావో నీకు తెలీదు గదా! ఫార్మాట్. ఇప్పుడు నేను ఎక్స్‌పోనెన్షియల్ చేస్తున్నా. ఓకే. ఇఫ్ లెట్ ఆర్గ్యుమెంట్ 1 ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ 0. ఇఫ్ ఈస్ నన్ నాట్ ఏ నంబర్. నాట్ ఏ నంబర్ కాదు అంటే నంబర్ కాకుండా పోకుండా ఉండాలి. అంటే నంబర్ అయ్యుండాలి. అర్థమైందా? నంబర్ అయ్యుంటే మనం ఏం చేస్తాము? మాత్ డాట్ పవర్ ఆఫ్ ఫస్ట్ నంబర్ అంటే వాల్యూ. వాల్యూకి ఎంత పవరు? ఎక్స్‌పోనెన్షియల్ ఆర్గ్యుమెంట్ 1 అంటే
2 power 10 అయితే 2 power 10 వి విల్ రిటర్న్ ఇట్. అర్థమైందా? ఎల్స్ ఏమి ఇవ్వలేదనుకో డైరెక్ట్‌గా మనం అదే వాల్యూ రిటర్న్ చేస్తాం. అంటే నువ్వు పవర్ 0 ఇచ్చావనుకో 1 అవుతది కదా! అప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఫ్‌లో మనం ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 = 0 అయితే మనం ఏం చేయాలి? రిటర్న్ 1 ఎనీథింగ్ పవర్ 0 1 గదా! లేదంటే మనం ఏం చేయొచ్చు? రిటర్న్ వాల్యూ అంటే అసలేమి లేదనుకుంటే. గాట్ ఇట్. అంటే మనం ఒక లాజిక్ రాసుకున్నాం దానికి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అది పవర్ ఆఫ్ 0 ఇస్తే 1 రిటర్న్ చేస్తాం. లేదంటే అదే వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకే. లేదంటే పవర్ ఇచ్చావనుకో పవర్ కాలిక్యులేట్ చేసి చేస్తున్నాం. అంటే వి ఆర్ రైటింగ్ అవర్ ఓన్ లాజిక్. మీరిక్కడ ఏమైనా రాసుకోండి. మీరు రిటర్న్ చేసే వాల్యూ కరెక్ట్‌గెళ్తే చాలు. ఇప్పుడు ఈ పైప్‌ని మనం వాడాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడ చేయాలి? మాడ్యూల్‌లో మనం డిక్లేర్ చేయాల. అర్థమైందా? సో, ఇదే గదా పైప్ డెసిమల్ డాట్ టీఎస్ ఎక్స్‌పోనెన్షియల్ పైప్ గదా! గో దేర్. ఇంపోర్ట్ ఇట్. అంటే యూ డిక్లేర్డ్ ఇట్. నౌ యూ వాంట్ టు యూజ్ థిస్. ఇది పైప్ నేమ్. ఈ నేమ్ మీరు వాడాలి. ఎక్కడ వాడాలి? ఈ హెచ్‌టీఎంఎల్‌లో నాకిప్పుడేం గావాలి? ఇగో ఇదే గదా! ఇప్పుడు నాకు 2 ఉంది. పైప్ వాడి నేనిలా మెన్షన్ జేసి దీనికి 2, 10 ఇస్తా. ఏమవుతదో చూడండి. స్టాండ్ అలోన్. సో, 1 సెకండ్. పైప్ ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ స్టాండ్ అలోన్ ఫాల్స్. డెసిమల్ పైప్. ఇక్కడ మనం స్టాండ్ అలోన్ ఫాల్స్ పెట్టాలి. ఓకే. ఎందుకంటే బై డిఫాల్ట్ స్టాండ్ అలోన్‌లో ఉన్నాయి గాబట్టి. ఇక్కడ చూడండి. వచ్చిందా లేదా చూద్దాం ఫస్ట్. 2. Pipe exponential is standalone and cannot be declared in ng model. Did you mean to import it instead? Second. Standalone false. Okay, by default, ఇవి కూడా standalone లో ఉన్నాయా? 1 second. Let's check now. EXPO. చూడండి ఇప్పుడు 1024 వచ్చింది. గాట్ ఇట్. ఎక్స్‌పోనెన్షియల్ పైప్‌లోకి ఎళ్ళింది చూడండి. సో, నేను 2 పవర్ 10 ఇచ్చా. ఎక్స్‌పోనెన్షియల్‌కి వాల్యూ ఎంత ఇచ్చాను? 10 ఇచ్చా. ఇప్పుడు నేను 20 ఇస్తే? ఓయమ్మ! చూడండి. ఇప్పుడు నేను 2 పవర్ 8 ఇస్తే? 256 వచ్చిందా? 2 పవర్ 8 అంటే ఇది ఎలా వచ్చింది? ఈ ఎక్స్‌పోనెన్షియల్ అనే నేము మనం డిక్లేర్ చేసిన పైప్ ఏదైతే ఉందో ఇది. ఈ నేమ్. ఆ నేమ్‌కి నువ్విచ్చే వాల్యూ ఏంటి? 2 అంతేనా? నువ్విచ్చేది 2 వాల్యూ గదా! కానీ నువ్వు దాచిచ్చిన ఎక్స్‌పోనెన్షియల్ ఇన్‌పుట్ ఏంది? 8. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్‌లో ఫస్ట్ ఎలిమెంట్ 8 వస్తాయి. గాట్ ఇట్. ఇప్పుడు దీన్ని డీబగ్ చేసి చూపిస్తా. సో, దట్ ఈస్ హౌ ఇట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్. సో, ఎక్స్‌పోనెన్షియల్ అరే! ఏది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్? డెసిమల్ పైప్ డాట్ టీఎస్. ఓకే. డెసిమల్ పైప్ డాట్ టీఎస్‌కెళ్తే పుట్ దిస్ పాయింటర్ హియర్. నౌ రిఫ్రెష్ ద పేజ్. ఏపీఐ కాల్స్ వచ్చింది. డేటా వచ్చింది. దట్ ఈస్ ఫైన్. చూడండి ఆర్గ్యుమెంట్స్‌లో చూడండి. మీరు వెప్పించిన పైప్‌లో 2 అనేది వాల్యూ. ఆర్గ్యుమెంట్స్‌లో ఏమొచ్చింది? 1 వచ్చింది. ఆర్గ్యుమెంట్స్ అరేనే గదా! అందువల్ల మనం హాఫ్ 0 తీసుకున్నాం. అది నాట్ ఎ నంబర్ కాకపోయుంటే అది నంబర్ అయితే అంటే నాట్ ఆఫ్ నంబర్ ఈస్ ఎన్ఏఎన్ అంటే నాన్ అంటే నంబర్‌ని స్ట్రింగ్ గాని ఏదైనా గాని నంబర్‌గా కన్వర్ట్ చేసినప్పుడు అది నంబర్ అవుతుందా? లేదంటే ఇన్‌వాలిడ్ అవుతుందా? అంటే ఈస్ నాన్ అంటే. అంటే ఈస్ నాట్ ఎ నంబర్. అంటే ఈస్ నాట్ ఎ నంబర్ కాదు అంటే నంబర్. అంతేనా? రివర్స్. మాథ్ డాట్ పవర్ ఆఫ్ 2 పవర్ 8 1024 అయింది.
అదే 256 అయింది. గాట్ ఇట్. 2 power 10 కదా 1024. ఇఫ్ యూ గివ్ 10 నౌ ఇట్ విల్ గెట్ 1024. గాట్ ఇట్. సో నౌ ఇప్పుడు వచ్చేస్తే మనకి ఇక్కడ ప్యూర్ పైప్‌కి, ఇంప్యూర్ పైప్‌కి డిఫరెన్స్ ఏందంటే ఇప్పుడు ఏపీఐ కాల్ అయింది. ఇంకేదో బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏపీఐ కాల్ అయింది. ఇంకేదో బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏపీఐ కాల్ అయింది. ఎవ్రీ టైమ్ చేంజెస్ జరిగినప్పుడల్లా పైప్ ఇన్వోక్ అవుతది. దట్ ఈస్ ఇంప్యూర్ పైప్. ఇప్పుడు ఏపీఐ కాల్ అయింది. చూడండి పైప్ ఇప్పుడు 1 టైమ్ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఏపీఐ కాల్ అయ్యి డేటా వచ్చింది. గాట్ ఇట్. కావాలంటే నేను ఇప్పుడు ఏపీఐ కాల్ చేయకపోతే 1 టైమే వస్తది. కావాలంటే చూడండి. ఇప్పుడు 1 టైమే వస్తది. చూడు పైప్ ఒకసారి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది గదా! ఇంక రాలా. ఒక్కసారే వచ్చింది. మీన్స్ ఇప్పుడు మళ్ళీ ఏపీఐ కాల్ చేస్తా. ఇప్పుడు ఏపీఐ డేటా వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా కాల్ అవుతది. ఫస్ట్ టైమ్ కాల్ అయిందా? చూడు ఏపీఐ అయిపోయింది. ఏపీఐ అయిపోయిన తర్వాత చూడండి యూజర్స్ డేటా వచ్చేసింది. ఏపీఐ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కాల్ అయింది. అంటే మళ్ళీ ఏపీఐ కాల్ అయితే మళ్ళీ కాల్ అవుతదా? అంటే ఇట్స్ అన్ ఇంప్యూర్ పైప్. ఎందుకు అంటే ఎనీ ఇంప్యూర్ పైప్, ప్యూర్ ఫాల్స్ అని పెట్టి అంటే ఇంప్యూర్ మీన్స్ ఎనీ పైప్ దట్ విల్ ఎగ్జిక్యూట్ ఎవ్రీ టైమ్ వెన్ ఏపీఐ కాల్స్ మీన్స్ ద అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు రీరెండర్. ఏపీఐ కాల్ అయిన తర్వాత డేటా బైండ్ అవ్వడానికి పేజ్ రీరెండర్ అవుతుంది కదా, చేంజ్ డిటెక్షన్ అయ్యి చేంజెస్ డిటెక్ట్ అయిన తర్వాత పేజ్ రీరెండర్ ఆన్ ఎవ్రీ రీరెండర్ ఆఫ్ ద పేజ్ ఇఫ్ ఏ పైప్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ ద వాల్యూ ఈస్ నాట్ చేంజ్డ్. దీని వాల్యూ చేంజ్ అవ్వాలా కానీ పేజ్ రీలోడ్ అవ్వడం వల్ల మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంటే దట్ ఈస్ ఇంప్యూర్ పైప్. గాట్ ఇట్. అదే నేను ప్యూర్ ట్రూ పెట్టాను అనుకోండి ఏపీఐ కాల్ కాదు ఏది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినా పైప్ ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి దట్ ఈస్ ప్యూర్ పైప్. ఆ ఒక్కసారి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చూడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఆ ఒక్కసారి ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ వాల్యూ చేంజ్ అయ్యేంత వరకు అదే ఉంటుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ ఈస్ ప్యూర్ పైప్. A pure pipe is the pipe, it will execute only once irrespective of whatever the changes happen in the DOM. కానీ దీని వాల్యూ మారితేనే రీఎగ్జిక్యూట్ అవుతుంది కానీ దాని వాల్యూ మారకపోతే రీఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఇఫ్ ఏ పైప్ ఈస్ ఎన్ ఇంప్యూర్ పైప్ మీన్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఎవ్రీ టైమ్ ఈవెన్ దో దట్ వాల్యూ ఇస్ నాట్ చేంజ్డ్ బట్ బికాస్ సంథింగ్ ఈస్ చేంజ్డ్ ఇన్ ద పేజ్. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? ఇప్పుడు ఏపీఐ కాల్ రిజాల్వ్ అయ్యి డేటా వచ్చింది. అంటే డేటా వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ డేటా వస్తే మళ్ళీ ఇంకేదైనా పేజెస్‌లో చేంజ్ అయితే మళ్ళీ పేజ్ రీరెండర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతది. దట్ ఈస్ ఇంప్యూర్ పైప్. ఇంప్యూర్ పైప్ విల్ ఆల్వేస్ రీరెండర్ ఈవెన్ దో ద వాల్యూ ఆఫ్ ద పైప్ ఈస్ నాట్ చేంజ్డ్. వాల్యూ ఆఫ్ ద పైప్ ఏంది ప్రెజెంట్ 210 కదా 2, 10 ఈ రెండు చేంజ్ అవ్వాలా కానీ ఎగ్జిక్యూట్ అయింది. బికాస్ ఏపీఐ ఎగ్జిక్యూటెడ్ పేజ్ ఈస్ రీరెండర్డ్. అదే ప్యూర్ పైప్ అనుకో ఎప్పుడైతే దీని వాల్యూ చేంజ్ అవుద్దో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా అప్పుడు కామ్‌గా కూర్చుంటది. దట్ ఈస్ పర్ఫార్మెన్స్. Performance is more whenever you use pure pipes. Got it? But if you use impure pipes, every time it will execute. ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్రతిదీ మనకి ఓవర్ హెడే కదా, టైం టేకింగే కదా. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్యూర్ పైప్స్ విల్ బి ఆల్మోస్ట్ యూస్ఫుల్. బై డిఫాల్ట్‌గా మీరు వాడిన డేట్ పైప్స్, స్ట్రింగ్ పైప్స్ అన్ని ప్యూర్ పైప్సే యాంగులర్‌లో. మీరు మెన్షన్ చేయాల్సింది కూడా ప్యూర్ పైప్సే. మీరు క్రియేట్ చేసేది కూడా ప్యూర్ ట్రూ ఇస్తే ఇట్ విల్ బికమ్ ప్యూర్ పైప్ అండ్ ఇంప్యూర్ పైప్. దట్స్ ఇట్. అదే అక్కడ సబ్జెక్ట్. కస్టమ్ పైప్స్ క్రియేట్ చేసాము. అసింక్ పైప్ మనం వాడాము. జేసన్ పైప్ వాడాము. గాట్ ఇట్. డైరెక్ట్‌గా జేసన్‌ని మీరు రాయాలంటే జేసన్ పైప్. గాట్ ఇట్. అలా యూ నీడ్ టు క్రియేట్ పైప్స్ బిల్ట్ ఇన్ ప్యూర్, ఇంప్యూర్, కస్టమ్, పారామీటర్, అసింక్ అన్నీ వాడేసాం మనం. జేసన్ పైప్స్ కూడా వాడేసాం. గాట్ ఇట్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు డూ ఇట్. Day 35 part 2 was ended. I will give assignment for 35 part 1 and 35 part 2. Okay? Please execute and please practice well. Thank you so much.